నా రాధా నా రాధా రా ఎక్కడున్నా ఆ, రా రాధా ఎక్కడున్నావు రాధా నీకోసం పిచ్చి వాళ్ళ ఎక్కడెక్కడో తిరుగుతున్నాను నువ్వెందుకు నన్ను పట్టించుకోవడం లేదు రాధా నువ్వు లేకపోతే నేనేమైపోతానని ఒక్కసారి ఆలోచిస్తే నువ్వు నాకు దూరంగా ఉండగలవా రాదా సార్ వంశీ సార్ సార్ వంశీ సార్ రాధా పిలుస్తున్నావా రాధా వంశీ సార్ సార్ నా మాట వినండి అయ్యో వంశీ సార్ 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 పడిపోతారు సార్ రాధా సార్, కిందకి దిగండి సార్ వంశీ సార్ అయ్యో సార్ సార్ దిగండి సార్ పడిపోతారు సార్ వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా అయ్యో సార్ నా మాట వినండి జాగ్రత్త సార్ 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 నన్ను చూడండి వస్తున్నా సార్ నేను రాధా. సార్ సార్ నా మాట వినండి ఏయ్, సార్ వస్తున్నా రాధా వచ్చేస్తున్నాను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను వంశీ సార్ వంశీ సార్ వంశీ సార్ రాధా వచ్చేస్తున్నాను వంశీ సార్ నీ దగ్గరికి వచ్చేస్తున్నాను సార్ వచ్చేస్తున్నాను రాధా సార్ ఏంటిది వంశీ సార్ కిందకి దిగండి సార్ ఏంటి సార్ ఇది వచ్చావా రాధా కొంచెం ఉంటే కింద పడిపోయేవారు కదా సార్ నేను పడబోతే పట్టుకున్నావా రాధా నాకు తెలుసు రాధా నేను ఆపదలో ఉంటే నువ్వు వస్తావని నాకు తెలుసు రాధా సార్ నువ్వు వస్తావని నాకు తెలుసు సార్ ముందు కిందకి దిగండి సార్ సార్ ప్లీజ్ నా మాట వినండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ రండి నేను రాను రాధా నువ్వు ఎక్కడో లేవు రాధా నా గుండెల్లోనే ఉన్నాను సార్ మీరు దిగండి సార్ సార్ ప్లీజ్ సార్ ముందు మీరు దిగండి నేను రమ్మన రాను రాదా మనం ఎక్కడికి వెళ్ళొద్దు రాదా ఇక్కడుంటేనే నువ్వు వచ్చావంటే మనం ఇక్కడే ఉండాలి అయ్యో ఆహా, నేను రాను సరే సార్ మీ రాత ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది రండి సార్ రండి సార్ సార్ రాధా రాధా సార్, సార్. రాధా వచ్చావు కదా లేవండి సార్ ఓ రాధా రాధా సార్ ఏయ్. రాధా సార్ రాధా జాగ్రత్త సార్ రాధా సార్ సార్ రాధ వస్తుంది సార్ తను మీకోసం వస్తుంది నేను ఎక్కడికి రాను రాదా మనం ఎక్కడికి వెళ్ళదు రాదా ఇక్కడ ఉంటే నేను వచ్చావంటే మనం ఇక్కడే ఉందాం నేను ఎక్కడికి వెళ్ళను సార్ మీ రాధ ఎక్కడికి వెళ్ళదు మీరు రండి రండి నేను రాను రాదా ప్లీజ్ సార్ రండి ప్లీజ్ సార్ రండి సార్ జాగ్రత్త సార్ నా రాధా రామ రాధా రాధా సార్ జాగ్రత్త
రాధా అదే జాగ్రత్త సార్. నాకేం కాదు, నువ్వున్నా కదా. నా మనసులో ఉన్న నువ్వు దూరంగా వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళాను సార్, ఎక్కడికి వెళ్ళను. మీరు మాట్లాడకుండా సైలెంట్ గా పడుకోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నన్ను వదిలి వెళ్ళకు. చూసావు తను ఎలా మాట్లాడుతున్నాడు. మనం ఎంత మోసం చేయాలనుకున్నా మనిషి మోసపోతాడు కానీ మనసు మోసపోదు బేబీ. ఇప్పుడు మాట్లాడేది వంశీ కాదు, వంశీ మనసు. తన గుండె స్పందిస్తుంది తన మనసులో ఉన్న హార్ట్ ఫ్రెండ్ కోసం. ఆ ఫ్రెండ్ వసుంధరే కాబట్టి ఆ నిజమే తన నోటి నుండి బయటకొస్తుంది. అది ఆ పిచ్చి వసుంధరకి తెలీదు మామ్. లేదంటే బావని గుండెలు హత్తుకొని నిజమేంటో ప్రూవ్ చేసేది. ష్, కొంచెం మెల్లగా మాట్లాడు బేబీ. ఏ నీకు వినిపిస్తుంది కదా? ఐ లవ్ యూ. నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్. నా ప్రేమని, నా మనసులో మాటని నీకు చెప్తున్నాను. ఐ లవ్ యూ. సార్, మీరు నన్ను ద్వేషిస్తున్నారు కానీ తాగిన మైకల్లో నన్నే రాదనుకుంటున్నారు. నేనే లేకపోతే బతకలేనంటున్నారు. అంటే నేను మీ రాధనా, మీ సెక్రటరీనా, మీ హార్ట్ ఫ్రెండ్నా, లేక మీకు శత్రువునా? నువ్వు ఉండాలి, నువ్వే ఉండాలి. నువ్వు ఉంటేనే నేను ఉండేది. నన్ను వదిలి వెళ్ళకే. మామ్, బావకి ఇదే హార్ట్ ఫ్రెండ్ అని తెలియకపోయినా తన్నెంతగా ప్రేమిస్తున్నాడో చూడు. చెయ్యి కూడా వదలట్లేదు. ఇలాగే వదిలేస్తే దాని కోసం ప్రాణాలు కూడా వదిలేసేలా ఉన్నాడు. వదిలేయాల్సింది వంశీ కాదు బేబీ, అది. బేబీ వెళ్ళు. ఏయ్, వదులు, చేయి వదులు. ముందు బావ చేయి వదులు. పట్టుకున్నది నేను కాదు నక్షత్ర, వంశీ సార్. చేయి వదులు. బావ చేయి వదులు. ఏయ్, బావ చేయి వదులు. ఎవరిది వాయిస్? ఏయ్, నక్షత్ర, ఏయ్, నీకు డిస్టర్బ్ తెలియదు, నువ్వు చేయి చేయకు. వదులు బావ. ఏయ్, నువ్వు ముందు పద రా. రాధా, 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 నన్ను వదిలి వెళ్ళకు రాధా. రాధా, ఏ రా. రా. ఏంటి వంశీ చెయ్యి పట్టుకోగానే ఊహల్లోకి వెళ్ళిపోయావా? మీకు తెలుగులో చెప్పినా కూడా అర్థం కావట్లేదు అనుకుంటా. చెయ్యి పట్టుకున్నది వంశీ సార్,
పట్టుకుంటే విడిపించుకొని వెళ్ళిపోవాలి. తాగినవాడు నిన్నే రాదా అనుకుని ఏదేదో వాగుతున్నాడు. దానికి నువ్వు ఫీల్ అవ్వాలా? చూడండి, ఎవరెన్ని నాటకాలు ఆడారో, వంశీ సార్ని ఎలా మోసం చేశారో ఖచ్చితంగా నిరూపిస్తాను. రాధా రాధా అని కలవరించే వంశీ సార్ కళ్ళల్లో మత్తు పోతుంది. రేపు నిజాన్ని చూస్తారు. అప్పుడు మీరు నన్ను విడదీసినట్టు హార్ట్ ఫ్రెండ్ ని వంశీ సార్ని విడదీయాలని చూడకండి. అది మీ తరం కూడా కాదు. మామ్, ఇదింత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే ఏం చేయబోతుంది? ఆధారం దొరికితే మాత్రం మనం చెప్పింది మోసమని, రాధ తన హార్ట్ ఫ్రెండ్ కాదని రుజువు చేస్తుంది. ఆలస్యం చేస్తే మనం గల్లంతైపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. ఇక్కడ రావే, తొందరగా రా. నానమ్మ, ద్రౌపదిని దుశ్శాసనుడు లాగుతున్నావేంటి? ఆ తర్వాత కృష్ణుడు వచ్చినట్టు ఇప్పుడు ఇక్కడికి ఆనందబాబు రావాలే. పాపం, ఎందుకు నానమ్మ ఆయన్ని డిస్టర్బ్ చేస్తావు? కొట్టానంటే పళ్ళు చింత పిక్కల్లా రాలిపోతాయి, జాగ్రత్త. బంగారం లాంటి ఇల్లు వదిలి ఇక్కడికొచ్చింది ఎందుకు? ఇక్కడ తిని పడుకోవడానికి అనుకున్నావా? నువ్వు ఆనందబాబుకి అర్ధాంగి అవ్వడానికే కదా. అలాగని ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఫోన్ చేద్దామే. ఈ వేళప్పుడు ఏం చేస్తుంటాడో ఏంటో. ఉండు. అలెక్కి గారు ఫోన్ చేస్తున్నారంటే. హలో అయ్యా ఆనందా, రావయ్యా. బామ్మగారు, ఏమైంది? నువ్వు రాకపోతేనే అలేక ఏమైపోతుందోనని భయంగా ఉంది బాబు. ఎక్కడున్నారు? ఇంటి టెర్రస్ పైనే ఉన్నావు. త్వరగా వచ్చి రారా. ఇప్పుడే వస్తున్నాను. నానమ్మ, ఆనంద్ గారు వస్తున్నారు. హ? వీడేంటే గొర్రెల కాపర్లాగా వస్తున్నాడు. బామ్మగారు, హ? అలెక్కి గారు, ఏంటండి ఈ కంగారు? హ్మ్? నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? పడుకునుంటే ఫోన్ చేశారు. చలిగా ఉందని బ్లాంకెట్ కప్పుకొని వచ్చేసాను. పాపం, పడుకున్నారంటే నానమ్మ. అబ్బా నువ్వు ఆగవే. 9ంటికి నిద్రేటయ్యా? అయినా సిటీలో పుట్టి పెరిగినోడివి కదా. ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా 9ంటికే మంచం ఎక్కడం నాకు అలవాటు. అవునా? రేపు పెళ్ళయ్యాక శోభన ముహూర్తం 11ంటికి పెడితే అప్పుడు ఏం చేస్తావో? ఆ, ఆ? నానమ్మ, పర్వాలేదండి, మంచి ప్రశ్న సంధించారు. మీరన్నట్టు 11ంటికి ముహూర్తం పెడితే ఆ రోజు 7ంటికి పడుకుని 10:30 గంటలకు ఒకసారి లేస్తాను. అప్పుడు ఖడ్గం పుచ్చుకొని యుద్ధానికి బయలుదేరదామనే. ఖడ్గమా? దీనికి ఆ? నువ్వు వందలేండి. మా నాన్నమ్మ ఏదో చెప్పాలనుకుంటుంది, అసలు విషయం చెప్పదు. చెప్పక చేస్తానా? చూడు ఆనందబాబు, అదెవత్తో మా అలేఖ్యకు ఫోన్ చేసి ఇంటి బయట ఉండకపోతే ఆనందని ఏదో ఒకటి చేస్తానని బెదిరిస్తోంది. బెదిరిస్తే మాత్రం భయపడతారా? నేను భయపడతాను సార్. మీకేం కావద్దన్నదే నా తాపత్రయం. దానికి ఇప్పుడే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను.
జాగ్రత్త బాబు, దానికి మళ్ళీ కోపం వచ్చి ఏమైనా చేసేయగలదు. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. రింగ్ అవుతుందా సార్? ఎస్ ఎస్. ఆ, ఏరా తిప్పడా, నీ అలేకేని ఆదుకోవడానికి వచ్చావా? అవును, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నా మీద అటాక్ చేయి, అంతేగాని అమాయకురాల మీద ఏంటి నీ దౌర్జన్యం? ఏరా, అలేకేకి నువ్వంటే అంత ప్రేమనా? నిన్నేదో చేస్తానని తెగ కంగారు పడిపోతుంది. ఇప్పుడు అది మీ ఇంటికే వచ్చిందని ఛాన్స్ తీసుకొని ముద్దు గిద్దు అని రొమాంటిక్ వేషాలు వేసావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏయ్, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు. నువ్వేం చేయాలనుకున్నావో చేసుకోపో. ఐ డోంట్ కేర్. ఆ. అలైకే గారు, ఉమ్, మీరు చెల్లో నిల్చుంటే పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడని చూడండి. పర్లేదులేండి. నో నో నో, నా కోసం మీరు అంత చేస్తే మీకోసం నేను ఎంత చేయాలి? చలేస్తుందా? సిక్కేస్తుంది. అదెవరో గాని దాని మాటలకు భయపడిపోయి గువ్వ పిల్లలా అయిపోయారు. మీరు భయపడకండి. మగధీరులు మీరుండగా నాకు భయం ఎందుకు? కానీ మిమ్మల్ని ఏం చేస్తుందోనని ఇక్కడ నిలబడిపోయాను. నేనంటే మీకు ప్రేమ? అంతకు మించి ఆ, అంటే ప్రాణం. మరి మీకు? దానికి దగ్గరగా. అంటే ఆ, కుచ్ కుచ్. మాటల్లో చెప్పకపోతే చేతల్లో చేయించొచ్చుగా. అవునండి, అది కూడా దమ్ముంటే మిమ్మల్ని ముద్దు పెట్టుకో అంది. పెట్టుకుంటారా? ఆ? జబ్బల్ని పట్టుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఏంటిది? ఇది కళ? థు. ఈ వయసులో ఇంత లీనమైపోయానేంటి? మన్మదలీల కాకపోతేను. ఇంతకీ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నట్టు? మా ముద్దు సంగతి ఏమిటో చూసొస్తా. ఆ? ఏం చేస్తున్నారే? చలిగా ఉంటే దుప్పటి కప్పుకోమని ఆనంద్ గారు చెప్పారు. నీ మోహం మండ. అవకాశాన్ని వాడుకోలేని వెర్రి పండువే నువ్వు. ఏమైందండి? ఏం లేదులే బాబు, దీని తెలివితేటలకి విస్తుపోయాను నేను. బామ్మగారు, అదేమీ చేయలేదు గాని మీరు ఇంట్లోకి వెళ్ళి పడుకోండి. అలైకే గారు, మీరు వెళ్ళండి. మరి మీరు? నాకేం కాదు, మీరు పడుకోండి. అమ్మాయి, అతగాడు చెప్పాడు కదే, ఇంకా ఎందుకు ఇక్కడ ఈ జెండా పట్టుకున్నట్టు ఈ దుప్పటి పట్టుకుని ఇచ్చేసి బయలుదేరు, నిద్రపోదాం. ఆ దుప్పటిచ్చి బయలుదేరు. పడ్డ కల కూడా నిజం చేయలేదు. పదా బాబు, జాగ్రత్త. ఆ? అలైకే గారు, నా కోసం మీరు ఇంత సాహసం చేశారా అండి? సో స్వీట్ ఆఫ్ యూ అండి.
సార్ ఎవరిని కలవాలి? వంశీకృష్ణ గారిని కలవాలి. అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారా? వారే నేను గీసిన బొమ్మను తీసుకున్నారయ్యా. ప్రతిఫలంగా నా ప్రాణాలు కాపాడిన వంశీ గారికి కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాను.